ప్రార్థించుకుందామని. ప్రభా, మీ పాల్గొందరం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ధ్యానించుండగా కావాల్సిన ఆత్మీయ సత్తులు మాకు నేర్పించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము మన యొక్క సంబంధాలకు మూలాలు ఏంటి, ఫౌండేషన్, పునాది ఏంటి? మనం మంచి సత్సంబంధం కలిగి ఒకరితో ఒకరు సమాజంలో జీవించాలంటే దానికి పునాది ఏంటి అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం సమాధానం కొరకు వెంటాడాలి. సమాధానపరచబడేవారు ధన్యులని దేవుని వాక్యంలో సమాధానం కొరకు వెంటాడాలి. మనం ఎప్పుడో ఆ పోట్లాట కాదు, మనం ఇంట్లో సమాధానం ఉండాలని నేర్చుకున్నాం. మనం మన సమాజంలో సమాధానం ఉండాలని నేర్చుకున్నాం. మన పెద్దలతో సమాధానం ఉండాలని నేర్చుకున్నాం. మన యొక్క న్యాయస్థానంలో సమాధానం ఏ విధంగా ఉండాలని నేర్చుకున్నాం. ఒకరి పట్ల ఒకరు మన సంబంధాల్లో జీవితాల్లో ఏ విధంగా సమాధానంగా ఉండాలనే విషయాన్ని గురించి నేర్చుకున్నాం. రెండవదిగా, ఇలాంటి సమాధానమును తీసివేసే విషయాలు ఏంటి, ఈ సమాధానానికి ఆటంకాలు ఏంటి అనే విషయాన్ని గురించి కూడా మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది, సమాధానానికి ఆటంకం కలిగించే విషయాల్లో మనం ఏం చేసుకోమండి, తిరుగుబాటు స్వభావం మనం చూసాం. మనం సమాధానానికి ఆటంకం కలిగజేసే విషయాల్లో తిరుగుబాటు స్వభావాన్ని మనము చూసాం. రెండవదిగా, ఆయన కుట్రతో ఉన్నటువంటి జీవితాలు 12వ వచనంలో చూసాం. దయచేసి అది సమాధానం 12వ వచనం 17వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చూసామండి, మూర్ఖత్వం చేసిన మూర్ఖుని ఎదుర్కొనడం రాదు. మూర్ఖత్వం ద్వారా మన జీవితాన్ని పాడు చేసుకుంటాం, సంబంధం పోగొట్టుకుంటాం. అంతేకాకుండా 13వ వచనంలో మనం ఏం చూసామండి, కీడు చేయవాడు, కలహారంభము చేయువాడు, క్షమించండి, కీడు చేయువాడు, ఇతరులకు మేలు చేసేవారికి కీడు చేసేవాడు, అది మంచిది కాదని దాన్ని మంచిది నేర్చుకున్నాం. 14వ వచనంలో కలహము సృష్టించేవాడు, ప్రతిదానికి కొట్లాట పెట్టుకోవడం, ఒకరికొకరు కొట్లాటలు పెట్టడము, ప్రతిదానికి కూడా కొట్లాట, ఇది ఎందుకు అయింది, ఇది ఎందుకు కాలేదు, నన్ను చూసి ఎందుకు నవ్వాను, అది ఈ విధంగా ప్రతి విషయానికి, చిన్న విషయానికి కూడా అది పెద్దదిగా చేసి కలహము రేపే వాడి విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. వాడు సమాధానానికి వారు అడ్డంగా ఉండేవారు. 15వ వచనంలో మనం ఏం నేర్చుకున్నామంటే తీర్పుని గురించి నేర్చుకున్నాం. అన్యాయపు తీర్పు కూడా సమాధానాన్ని తీసివేస్తుందనే విషయాన్ని గురించి నేర్చుకున్నాం. ఇక ఈ సమాధానానికి మూల విషయాలు ఏంటి, కీలకమైన విషయాలు ఏంటి సమాధానానికి అన్నప్పుడు, పోయిన వారం ఏం నేర్చుకున్నట్టు 16వ వచనంలో బుద్ధిని చేతిలో జ్ఞానం సంపాదించడం సొమ్ము ఉండనేలా మనకి బుద్ధి లేదు కాదు అంటే, పిల్లరా, మనము సమాధానం కావాలంటే మనకి ఏం కావాలండి, మనము సమాధానాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అది కూడా సరే, అదైపోయింది. 10వ వచనంలో మనం చూసినట్టయితే, ఈ యొక్క 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలు అట్టి వాడు సహోదరుగా నుండును అంటున్నాడు. అంటే సమాధానకరమైన జీవితం కావాలంటే దాని మూలం ఇంకొక విషయం ఏం చూస్తున్నామంటే, ప్రియులారా, మంచి స్నేహం కలిగి ఉండడం, స్నేహభావము కలిగి ఉండడము, అది చాలా ప్రాముఖ్యమైన విషయమని చూస్తుంటున్నాం. అంటే ఇక స్నేహభావం అంటే ఏంటి? ఒక స్నేహితుడు, పోయిన వారం కొంచెం చెప్పాను దాని విషయం. ఒక స్నేహితుడు ఇక్కడ ఏం రాశాడు అండి, ఇక్కడ ఏం చూస్తున్నాం, దయచేసి 10వ వచనంలో చూసినట్టయితే, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలు అట్టి వాడు సహోదరునిగా నుండునని రాయబడింది. అంటే మనము ఎప్పుడు కూడా మన బంధువులం అనుకుంటాం, కానీ మనకు పోయిన వారం చెప్పాను, మనకు సమయానికి సహాయం చేసేవారు ఎవరు? మన పొరుగువారు. మనము ఎక్కడెక్కడనో గొప్పల కొరకు మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. ఎక్కడెక్కడో డబ్బులు పంపుతాం, ఆ చర్చికి పంపించాం, ఈ చర్చికి పంపించాం, ఇది పంపించాం, వాళ్ళకి ఆ మినిస్ట్రీకి ఇచ్చిన, ఈ మినిస్ట్రీకి చెప్తాం. నీకు ఈరోజు రాత్రి హార్ట్ అటాక్ వస్తే నీకు వచ్చి చూసేవాళ్ళు ఎవరండి? ఎవరు వచ్చి చూస్తారు? చెన్నై నుంచి ఎవరు రారు? హైదరాబాద్ నుంచి ఎవరు రారు? ఎవరు రారు? సతీష్ గారు రారు మీ కొరకు, మిమ్మల్ని చూసి విజిట్ చేసి ఎంకరేజ్ చేసిన ఆయన రారు. మీ కాడికి వచ్చేవాళ్ళు రండి. ఈ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, సంఘ కాపర్లు, స్టాఫ్ వచ్చి మీ కొరకు చూసి మీ పక్కన ఉండి మిమ్మల్ని ఆదరించి మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీ యొక్క స్నేహ సంబంధము ఇక్కడ బాగుండాలి. కొన్నిసార్లు ఏదో బంధుత్వం పెట్టుకొని మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఏం చేసుకుంటాము, మన సంబంధాలు పోగొట్టుకుంటాం. సంఘంలో జాగ్రత్త. నీ ప్రయారిటీ దేనికి ఉండాలండి? సంఘంలో కార్యక్రమాలకు నీ ప్రయారిటీ ఉండాలి. సంఘానికి ప్రాముఖ్యత నీ జీవితంలో ఉండాలి. ఎందుకంటే నీకు అండగా ఉండేది ఈ సంఘమే. నీ యొక్క ఒడిదుడుకుల్లో నీతో కలిసేది ఈ సంఘమే. నువ్వు కన్నీరు కార్చినప్పుడు నీ కన్నీరుతో నీతో కూడా ఏడ్చేవారు సంఘస్థులే.
కొన్నిసార్లు బంధువులు నీ కన్నిటిని చూసి ఏడుస్తారు, ఏడ్చరు, వాళ్ళు నవ్వుకుంటారు. ఎదురుగా బాగా చెప్పినా కూడా మనకి భలే జరిగింది, శాస్త్రి జరిగింది అని వాళ్ళు నవ్వుకుంటారు. జాగ్రత్త. అందుకనే ఇక్కడ ఏముంటుందంటే స్నేహభావము చాలా ప్రాముఖ్యమైనది. 18వ అధ్యాయం 24 వచనం చూద్దామండి. 18వ అధ్యాయము 24 వచనాలు మనం చూసినట్టయితే ఏముంటుందండి, బహుమంది 18వ అధ్యాయం చెలిగాడు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తి ఉండు స్నేహితుడు కలడు. సహోదరుని కంటే ఎక్కువ అంటే సహోదరులు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ మనకు సమయానికి వచ్చేవారు ఏనండి, మన పక్కన ఉన్నవారు, సన్నిహితంగా ఉన్నవారు. వారు నీ స్నేహితులే సహోదరుని కంటే ఎక్కువ అంటారు. అదే సామెతలకి 27వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. 27వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథం, తన స్నేహితుడినైనను తండ్రి స్నేహితులను విడిచిపెట్టకము, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. నీ స్నేహితుడు కానీ నీ తండ్రి స్నేహితుడు కానీ ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. ఇక్కడ ఒక చక్కగా చెప్పాడు, నీ ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, అక్కడి నుంచి నీకు ఎక్కువ హెల్ప్ రాకపోవచ్చు, అక్కడి నుంచి బహుశా నవ్వుల పాలవుతావేమో, మనది లేదు. కానీ సొలొమోను రాజు ఏమి అంటున్నాడంటే, నీ స్నేహితుని దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నాడు. నీ స్నేహితుని దగ్గరికి వెళ్ళు అని చెప్తుంటున్నాడు. నీ సహోదరుని ప్రాముఖ్యత ఇక్కడ చూస్తుంటున్నాం మనం. అందుకనే మన యొక్క సంబంధాలు మనం చక్కగా పెట్టుకోవాలండి. మన సంఘంలో కానివ్వండి, సమాజంలో కానీ జీవించేటప్పుడు మన యొక్క సంబంధాలు చక్కగా ఉండాలి. మన జీవితము సరైన త్రోవలో శాంతికరంగా ఉండాలంటే స్నేహితము. అందుకని అంటాడు, కౌంట్ యువర్ ఏజ్ నాట్ బై ఇయర్స్ బట్ బై ఫ్రెండ్స్ అని అంటారు. అంటే నీ యొక్క వయసును, నువ్వు ఇంత వయసు అని నీ వయసు నంబర్ చెప్పి కాదు, కానీ నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు అది ప్రాముఖ్యమైనది. మనం ఎక్కడ పోయినా ఏమంటాము, మాకెవ్వరు ఇక్కడ లేరు సార్, అందరు అన్యులే, ఇక్కడ ఎవరు స్నేహితులు లేరు అంటారు. అంటే ఇక్కడ అంతా మంచోళ్ళు కాదు సార్ మామంటే అంటారు. అంటే నువ్వు మంచోడి కదా, వాళ్ళు మంచోళ్ళు కదా, ప్రాబ్లం ఎక్కడుంది ఏమండి? బైబిల్ ఎక్కడైనా రాసిందా అన్యులతో స్నేహం చేయొద్దని రాసిందా? నీ పొరుగు వారితో మాట్లాడొద్దని రాసిందా? రాసిందండి ఎక్కడన్నా? చూపించండి ఎవరికైనా రాకుంటే. ఆత్మీయ సంబంధం పెట్టుకోవద్దన్నాడు, కానీ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. ఇంట్లో బైబిల్ చదువుకుంటూ కూర్చుంటేదే కాదు చెప్పింది దేవుడు. గుళ్ళో ప్రార్థనలు చెప్పి పాటలు పాడి చప్పట్లు కొట్టమనే కాదు చెప్పింది. బయటికి వెళ్ళి ఏం చేయమన్నాడు? సువార్త ఎక్కడ ప్రకటించాలండి? మన వీధిలో ప్రకటించాలి, మన పొరుగు వారితో ప్రకటించాలి. కొంతమంది ఏమంటారు, సార్ మేము వాషినాకాలో కరపత్రికలు పంచాం, కానీ భరత్ నగర్లో కానీ వాషినాకాలు కానీ ఎక్కడైనా చేంబర్లో పోయి పంచుతాం సార్, నో ప్రాబ్లం, ఇప్పుడైనా పిలిచాడు. ఎందుకు? మాకాడ ఎవరు విన్నారు సార్? ఎందుకు విన్నారు? నీ అసలు కథ వాళ్ళే తెలుసు. తుమారా అసలియత్ ఉస్కో మాలూమ్ హై, ఇసిలియే తుమారా బాత్ నహీ సునతా హో. నీ ఇంట్లో ఏ గొడవలు, నువ్వు చేసే రభస, నీ మాటలు, నీ అన్నీ కూడా, నీ వ్యవహారం అంతా పక్కలకు తెలుసు. కాబట్టి నీ మాట అయినా నువ్వు ఇచ్చినా కూడా నవ్వుతాడు. ఒకసారి ఒక కరపత్రిక ఇస్తున్నారు, అరే తూ ఎట్లా బదల్ గయా క్యా రే, కబ్ సే బదల్ గయా రే. దేవుని కరపత్రిక ఇస్తే ఏమన్నాడు? అరే ఎత్తో బదల్ గయా, కబ్ సే బదల్ గయా రే తూ అన్నాడు. ఏమంటే అది ఏంటండి? అలాంటి ఒక సాక్ష్యం వస్తుంది. పిల్లల జాగ్రత్త. మన జీవితంలో స్నేహ సంబంధంతో ఉండమని చెప్పాడు నీ పొరుగువారి పట్ల. నిన్న ఒక మేడం గారు చెప్తున్నారు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలకి వెళ్ళారు. ఒక విశ్వాసం ఉన్నాడు, తెలిసిన ఆయన రిటైర్ అయిపోయాడు అనుశక్తి నరుండి. ఆయన విషయం చెప్తూ ఆ యొక్క కూరగాయలు అన్నాడు, ఏ సాబ్ బహుత్ అచ్చా సాబ్ హై, అచ్చా బాత్ కర్తా హై. మేడం చెప్తాను, పెద్ద సైంటిస్ట్ అయ్యా రిటైర్ అంటే, హా ఓ బోలే రిటైర్ హోగా బోల్కే, లేకిన్ బహుత్ అచ్చా సాబ్ హై. ఏమండి, ఎవరు చెప్తున్నారు? ఒక అన్యుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? ఒక క్రైస్తవుని గురించి సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఎందుకంటే ఏ బహుత్ అచ్చా ఆద్మీ, అచ్చా ఆద్మీ. మన గురించి సాక్ష్యం ఇస్తారండి మన పొరుగు వారు. ఏమండి, అది చాలా ప్రాముఖ్యమైనది. సరే, మూడో విషయం మనం చూసినట్టు 18వ వచనం చూద్దామని. దయచేసి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం.
ఇక్కడేముంటుందంటే తన పొరుగు వానికి జామీను ఉండి పూట పడువాడు తెలివి మాలినవాడు. ఏమండి ఇక్కడ ఏంటండి, మన యొక్క వ్యాపారంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమండి వ్యాపార విషయాల్లో కూడా మనం ఏ విధంగా ఉండాలండి? ఈ యొక్క సమాధానకరమైన జీవితం కావాలంటే నీ వ్యాపార విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తుంటున్నాడు. ఎందుకంటే లేనిపోని విషయాలలో మీరు తలదూర్చొద్దు. నీకాడ ఉంటే నీ సహోదరునికి ఇవ్వు, లేనప్పుడు నువ్వు ఇవ్వడము అవసరం లేదు. ఇక్కడ ఏముందండి, క్లియర్గా చెప్తుంటున్నాడు, నీ పొరుగు వారి జామీను ఉండి పూట పడువాడు తెలివి మాలినవాడు. ఏమండి ప్రియులారా, ఇంకొకళ్ళ బాధ్యతను ఇంటిపై తీసుకొని నీవు నిలబడ్డం ఏమంటున్నాడు వాడు? తెలివి మాలిన వాడి అంటున్నాడు. అందుకనే ష్యూరిటీ ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నేను కొన్ని నెలల కిందటనే విన్నాను, ఒక ఆయన ఇండ్లు జప్తు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన ఇంకొకరికి జామీన్ ఉన్నాడు. జామీన్ ఉంటే ఆయన డబ్బులు కట్టలేదు, ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. వాడు అడ్రస్ లేకుండా పత్తా లేకుండా పోయిండు. బ్యాంకు వాళ్ళు ఏం చేసిండ్రు? వీనిండ్లు జప్తు చేసుకున్నారు. జాగ్రత్త. ఇంకో విషయం చెప్తున్నాను, సమాధానంగా ఉండాలంటే ఎవరికైనా జామీన్ ఉండాలనుకుంటే కూడా మీరు మీ దగ్గర ఉంటే ఉండండి, లేకపోతే ఒకవేళ పెళ్ళి అయినట్టయితే భార్యాభర్తలు కలిసి దాని విషయం ఆలోచించి మీరు జామీన్గా ఉండండి. కానీ భార్యకు తెలియకుండా భర్త జామీన్ కావడము, భర్తకు తెలియకుండా భార్య జామీన్ కావడంతో అది కూడా ఏం చేసుకుందండి? సమాధానాన్ని నీ కుటుంబంలో ఒకరోజు సమాధానం వెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. సరే, మనం ముందుకెళ్దాం. ఇక మనము 19వ వచనంలో మనం చూసినట్టయితే ఇంకా ఉందండి, కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు, వాకిన్లు ఎత్తువాడు నాశనంను ఎత్తుకువాడు అన్నది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఏం కావాలంటున్నాండి? ఇక్కడ మన జీవితము విధేయతకరమైన జీవితం, అణిగిమణిగి ఉండిన జీవితం ఉండాలి. సమాధానంగా ఉండాలంటే వినయ విధేయతలతో ఉండాలి. ఎప్పుడో కొంతమంది ఏమంటారండి, నడమంతపు సిరి అంటారు. నడమంతరపు సిరి వచ్చిన వాళ్ళని పట్టుకోవడము కొన్నిసార్లు కష్టం అవుతుంది. ఎందుకంటే మధ్యలో ఏం లేకుండా ఎగ్దం పైకి ఎక్కేసరికి వాళ్ళని పట్టుకోవడము చాలా కష్టమవుతుందండి. ఏమండి, వారి భాష మారిపోతుంది, వేషాభూషణం మారిపోతుంది, వారి రిలేషన్షిప్ మారిపోతాయి. ఏమండి, ఇదండి జాగ్రత్త. మన జీవితము ఎక్కడున్నా కూడా మనము శాంతియుతంగా మనం జీవించాలండి. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడండి, ఇక్కడ కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు, వాడు ఎప్పుడు గొడవ పెట్టుకుంటాడు, దేవునికి విరోధంగా పనిచేస్తాడు. ఇక్కడ ఇంకో మాటలో చెప్తుంటున్నాడు, తన వాకిళ్ళను ఎత్తువాడు నాశనమును వెతుకువాడు. వాకిళ్ళను ఎత్తువాడు అంటే దాని అర్థం ఏంటండి? 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చాడు. ఆ దినాల్లో గొప్పవారు ఏం చేసేవారు, మామూలుగా మనం 7 ఫీట్ల డోర్ పెట్టుకుంటే వాళ్ళు 12 ఫీట్లు 20 ఫీట్ల డోర్ పెట్టుకుంటేవారు. అంటే వారి దగ్గరికి శత్రువులు వచ్చినప్పుడు ఈజీగా లోపలికి దూరిపోతారు. అదొక విషయం. దీని అర్థం వాకిళ్ళని ఎత్తువాడు ఏం చేస్తున్నాడు? శత్రువులు వాడిని ముట్టాడుతారని చెప్పి నాశనమును వెతుకువాడని అదొక విషయం చెప్తుంటున్నాడు. రెండో విషయం ఏంటంటే వాకిళ్ళని ఎత్తువాడంటే ఇక్కడ మూల భాషలో ఇంకో విషయాన్ని మనం చూసినట్టయితే తన దృష్టి పైన పెట్టుకునేవాడు. వాడుక భాషలు అంటారు హైదరాబాద్ సైడ్లో, ఏమ్రా కళ్ళు నెత్తికెక్కినాయా అంటారు. ఏమంటండి, కళ్ళు నెత్తికెక్కినాయా అంటారు. అంటే ఏంటి? వాడికి కనిపించాడు మనుషులు, కళ్ళు ఇక్కడ వచ్చాయి, పైకి వెళ్ళిపోయాయి. అదే ఇక్కడ మాట్లాడేది, హెబ్రూ భాషలో చెప్పేది అదే. కొంతమంది పరిస్థితులు మర్చిపోతారు, వాళ్ళని పట్టపందాలు ఉండవు. ఇక నువ్వు వచ్చినప్పుడు నువ్వు అందరి మధ్యలోనే పెరిగావు, అందరి మధ్యలోనే ఆశీర్వదింపబడ్డావు, అందరు అదే పునాది నుంచి వచ్చిన వారు. నీవు ఈరోజు కాస్త మెరుగైపోయావు, బాధ్యుంటిలో మంచి పట్టకట్టులో బ్యాంకులో పైసలు ఉన్నాయి. అప్పుడు నువ్వు ఇట్లా నడుచుకుంటూ పోతే భూమి మీద చూసి నడుచమంటారు కదా, కళ్ళు పైన పెట్టుకుని నడిస్తే ఏమైందండి? తట్టుకొని పడతారు. కళ్ళు పైన పెట్టుకుని నడిస్తే తట్టుకొని పడతారు. సరైన దృష్టి, తగ్గింపు గల దృష్టి ఉండాలి. గర్వం వద్దు. కొంతమెట్ట చూసి ఇట్లా తిప్పేస్తారు కళ్ళు. ఎందుకు అంత ఏమొచ్చింది ఏమంటే? ఎందుకంత పైకి అటు చూసి అటు తెప్పించుకునేది? కనీసం ప్రైజ్ అలాడు కూడా చెప్పేది లేదు. ఏం అక్క బాగున్నావా, ఏం తమ్ముడు బాగున్నావా, ఏం లేదు.
ఎందుకు ఎందుకు అనిపిస్తుంది గర్వం? ఎవరు ఏంటంటే జాగ్రత్త. మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, మీరు రేపు పొద్దున ఐఏఎస్ ఐపీఎస్ కూడా చదవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. అదేం పెద్ద గొప్ప సంగతి కాదు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఆ విధంగా చేసిన వారు. కానీ వాస్తవ ప్రపంచంలో మనం జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడే కానీ నీ అన్న, నీ తమ్ముడు, నీ బంధువు, చిన్న పెద్ద, గురువు, దైవము, సంఘము, సంఘ పెద్దలు, సంఘ కాపరి నిర్లక్ష్యపరచొద్దు. దెబ్బతినేది నువ్వే. ఏమన్నా పాస్టర్ని చూసి అట కళ్ళు తిప్పుకొని పోతే ఏమంటారు? చూసినట్టు అంటారు, ఏం సంస్కృతి నేర్చుకున్నారు వీళ్ళు, సంస్కారం ఏం సంస్కారం వీళ్ళది అంటారు. సంఘాలకి వచ్చి నీ ఎవరితో మాట్లాడకుండా పెద్దలను చూసి ఊరికే గమ్మున వచ్చి కూర్చుంటే ఏమంటారు, ఏం నేర్పిస్తున్నారు ఆ తల్లిదండ్రులు అంటారు. ఏమండి, జాగ్రత్త. ఈరోజు ఆశీర్వదింపబడ్డప్పుడు నీ యొక్క దృష్టి వినయ విధేయతతో జీవించాలి. ఇక్కడ గర్వము అన్నిటికీ మూల కారణంగా మనం చూస్తుంటున్నాం. గర్వము మూల కారణంగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. అంతేకాదు 20 వచనాలకు వెళ్దాం. 20 వచనాలకి మనం వచ్చేసరికి, కుటిలవర్తనుడు మేలు పొందడు, మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో పడును. అండి, మన యొక్క సంభాషణ కన్సిస్టెంట్గా ఉండాలంటే మన మాట, మన క్రియలు ఏ విధంగా ఉండాలండి? ఒక రీతిగా ఉండాలి. ఇక్కడ కుటిలవర్తనుడు అంటే ఏంటి? ముందొక మాట వెనకాల మాట. వర్తనుడు ముందొక మాట వెనుకొక మాట. యూనో, అది అంటే ట్విస్టెడ్, పర్వర్టెడ్ అంటాడు దాన్ని. అంటే క్రుకెట్, వంకర టింకర మాటలు. వాడు అదే చెప్తున్నాడు, ఈ వంకర టింకర మాట్లాడే జీవితము ఉండకూడదు. వాడు స్ట్రైట్గా ఆలోచించాడు, ఎప్పుడు సీదా ఆలోచించాడు. వాడు కదా ప్రేజలాడంటే, అమ్మో ఎప్పుడు లేదు ప్రేజలాడు చెప్తున్నావా అంటాడు. చెప్పాడు కదా ప్రేజలాడంటే ప్రేజలాడను, సొమ్మేం పోయింది ప్రేజలాడంటే. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్పు. ఏమండి, భోజనం చేసావా, ఆరోగ్యం బాగుందంటే నెట కనిపిస్తున్నా అంటారు. అటేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అడిగినో మళ్ళా బాలేనా నేనని కొట్ల. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ మాట, ఇవన్నీ ఇలాంటి యొక్క ప్రవర్తన మన సమాధానాన్ని తీసివేస్తుంటుంది. మన సమాజంలో మన యొక్క స్థితిని ప్రభువుకు మహిమపరచలేకపోతుంటున్నాం. ఇది సమాధానకరమైన జీవితానికి ఇది ఆటంకంగా ఉంటుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుందండి. దేవుని వాక్యము మనకు సెలవిస్తుంటుంది. ఇక్కడ 21వ వచనం నుండి మన కింది వరకు చూసినట్టయితే ప్రియులారా, 20వ వచనం ముగిస్తాం. మూర్ఖంగా మాట్లాడేవాడు కీడులో, అనవసరంగా మాట్లాడేవాడు, మూర్ఖంగా మాట్లాడేవాడు. కొంతమంది వారి మాటలు చక్కగా ఉండవు, మూర్ఖంగా ఉంటాయి. ప్రతి విషయము వాడు చెప్పిందే రైట్ అంటాడు. అలాంటి వాడికి ఏముండదండి? సమాధానం ఉండడు. వాడు నిద్రపోడు, ఇంకొకటి నిద్రపోనియాడు. ఆ నిద్ర పట్టదు. ఏమండి? సో ప్రియులారా, ఇక ముందు 21 నుంచి 25 వచనంలో చూసినట్టయితే ఆయా విషయాలపైన ఇక్కడ మాట్లాడుతున్నాడు బోధకుడు. ఇక్కడ 21 వచనం నుండి 25 వరకు తల్లిదండ్రులతో సమాధానంగా ఏ విధంగా ఉండాలి? సమాధానంగా కుటుంబంలో బుద్ధిహీనుని కలిగిన వాడు వ్యసనము కలుగును, తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు. ప్రియులారా, 21 వచనము 25 వచనం ఒకే విధంగా మనకు కనిపిస్తుంటుంది. 25 వచనం చూద్దాం దయచేసి. బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దాన్ని కట్టి వాడు బాధ కలిగి. ఇది కుటుంబ జీవితంలో జరిగే విషయాలు. ఇక్కడ బుద్ధిహీనుడు అంటే అర్థం ఏంది? మూల భాషలో ఎక్కడ కెస్సిల్ అంటారు దాని. అంటే వాడు చెప్పిందే రైట్, వాడు ఎక్కువ నాకు తెలుసులే, నాకేం చెప్పొద్దు, నాకేంది మీరు చెప్పేది, నాకన్నీ తెలుసు, మమ్మీ డాడీ మీకేం తెలియదు. యు ఆర్ ఏ ఫూల్. మూర్ఖులు. ఏమండి, కొన్నిసార్లు పిల్లలకి ఏదైనా చిన్న రెస్పాన్సిబిలిటీ, మా కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి ఏమైనా చిన్న రెస్పాన్సిబిలిటీ పలానా చేయరా అంటే ఏమంటారు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రెసిడెంట్ కంటే ఎక్కువగా చేస్తారు. అప్పుడు ఏం చేస్తాము? కోతి చేతికి తుపాకీ ఇచ్చినట్టు అయిపోతుంది. కోతి చేతికి తుపాకీ ఇచ్చినట్టు అవుతుంది. చిన్న పని ఇచ్చినప్పుడు నమ్మకంగా చేయండి, విర్రవీగిపోవద్దు.
నో, అది బుద్ధిహీనుడవు, నువ్వు మూర్ఖుడవు. ఇంకా నీ జీవితంలో పని దొరకకపోవచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? క్లారిటీ ఏముంది ఇక్కడ మనకు? బుద్ధి, ఇక్కడ మూర్ఖమాడికి బుద్ధియుడికైన వానికి వ్యసనము కలుగును, తెలివిలేని వారి తండ్రికి సంతోషము లేదు. తెలివిలేని వారు ఉంటారు ఏమండి, అంటే వారికి కొంచెం కూడా తెలివి అనేది లేదు. అంతేకాదు వారి తల్లిదండ్రులకు వారు ఒక బాధకరంగా ఉంటారు. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే సగము తప్పు మనదే, తల్లిదండ్రులే. పిల్లలు బాలురు క్లీన్ స్లేట్తో దేవుడు మనకిస్తాడు. మంచి నిర్మల హృదయంతో దేవుడు ఇస్తాడు. వాళ్ళకి చాలుబాజీ తెలియదు. చిన్నపిల్ల చాలుబాజీ తెలియదు. వాళ్ళకి నేర్పించేదంతా మనమే. పలానాలతో మాట్లాడొద్దురా, పలాని చేయొద్దురా అంటే, దుష్ట సాంగత్యం చేయొద్దు, అదే ఆబోధగా చెప్పేది నేను. వాళ్ళకి నేర్పించేది మనదే. మీ ఇంటికి వచ్చి మా సండే స్కూల్ టీచర్ నేను తిట్టిందంటే, అవునా, ఆమె సంగతి అంతా మాకు తెలుసులే అని భార్యాభర్తలు మాట్లాడుకోవడం సండే స్కూల్ టీచర్ గురించి ఇంట్లో. అట్లనా, ఆమె అట్లనా, వచ్చే వారం చూసుకుందాంలే ఆమె సంగతి. నేను మాట్లాడుతానులే బిడ్డ, నువ్వేం చింత చేయొద్దు. ఏం మాట్లాడుతావు? నీ ఇల్లు చక్క పెట్టుకో నువ్వు ఫస్ట్. ఇప్పుడు మాట్లాడతావు, రేపు పొద్దున నీ బిడ్డ నువ్వు కుమారుడు చేసే వ్యవహారం సమాజంలో చూస్తే నోరెత్తుకోకుండా తలంచుకొని పోవాల్సి వస్తుంది. ఎందుకు? మనం ఆ యొక్క స్థితి వాళ్ళకి కలుగజేస్తుంటున్నాం. వాళ్ళని మూర్ఖులుగా తయారు చేస్తుంటున్నాం. వాళ్ళని క్రమశిక్షణలో పెంచలేకపోతుంటున్నాం. దైవక్రమం వాళ్ళకి ఇవ్వలేకపోతుంటున్నాం. వాళ్ళ అలవాట్లన్నీ కూడా మనం సహించుకొని ముందుకెళ్తుంటున్నాం. అందుకనే బుద్ధిహీనులుగా తయారవుతుంటున్నాం. ఒకసారి మా అమ్మ ఇంకొక మాట్లాడుతూ ఇంకొక చెప్తుంది, మా కొడుకు మాట వినటం లేదు అది ఇదంటే, మా అమ్మ ఒకటే, ఎంత దూరం పోతాడమ్మా వాడు, ఎంత దూరం మాట వినకుండా ఎంత దూరం పోతాడు, వాడిని నా కాడికి పంపు, వారం రోజులు నేను చక్కగా చేసి పంపిస్తాను, అది మాట వినేటట్టు చేసి పంపిస్తాను. అది ఏమండి, అది చిన్న మొక్క వంగనిది మానై. చిన్న పిల్లలు దేవుడు మన ఇంట్లో మన పిల్లలు ఇచ్చినప్పుడు వాళ్ళని సరిగా పెంచాలి, లేకపోతే బాధపడేది మనమే. అదే చెప్తున్నాడు ఇక్కడ, మన బాధపడేది మనం. తెలివి లేని వాని తండ్రికి సంతోషము లేదు, సంతోషం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, వాళ్ళదే నడచాలి. అంతేకాకుండా ఈరోజు వచ్చేసే బుద్ధిహీనుని కుమార్తె తండ్రికి దుఃఖము తెచ్చును, తను కనిన దానికి అట్టివాడు బాధ కలిగించేది. ప్రియులారా, ఎంతమంది తమ జీవితంలో ఆయాసకరమైన జీవితం జీవిస్తుంటున్నారు. ఆయాసకరమైన జీవితము వాళ్ళు జీవిస్తుంటున్నారు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కుటుంబంలో సమాధానం లేకుండా ఉండేదానికి మనమే బ్లేమ్ చేసుకోవాలి. దీని కింద సమాధాన స్థితి ఇంట్లో లేకపోవడం ద్వారా కింద ఏం చెప్తున్నాడండి ఇక్కడ మనం చూసినట్టు 22వ వచనంలో, సంతోషం గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. నీ సంతోషకరమైన జీవితం అంటే నీ ఆరోగ్యము ఏంటండి? నీ ఆరోగ్యానికి ప్రాథమికమైన విషయము నీ సమాధానకరమైన జీవితం. ఏమండి, చాలామంది అనారోగ్యానికి పాలు ఎందుకు అవుతారంటే వాళ్ళు మనోవ్యాధితో ఉంటారు. మనోవ్యాధి, వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక బాధలో ఉంటారు. అందుకనే శరీరంలో బాధ కలిగితే మందు ఉంది, కానీ మనోవ్యాధికి మందే లేదంటారు. నీ జీవితంలో కొంతమంది అనుకుంటారు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఎప్పుడు గొడవలు ఉంటే ఇద్దరు కూడా ఆరోగ్యకరంగా ఉండలేరు. ఆరోగ్యకరంగా బీపీలు రేజ్ కావడం, లేనిపోని విషయాలు జరగడం జరిగిపోతుంటుంది. ఎందుకంటే సమాధానం అండి, ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందండి? మన ప్రభు దగ్గరనే దొరుకుతుంటాం. ఆ సమాధానానికి చెరుపు ఏదంటే మన పాప జీవితం, రక్షణ లేని జీవితం. రక్షణ లేని జీవితంలో లోకంలో పరిగెత్తూ ఉంటాం, లోక విషయాల్లో కలిసిపోతాం. దేవునికి ప్రాధాన్యత లేదు మన జీవితంలో, దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేదు. మన జీవితం అంతా కూడా లోకరీతికి పోయి లోకరీతిని నశించిపోతాం.
క్రైస్తవులను చెప్పుకుంటే మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళం. మనం సమాధానాన్ని ఏ విధంగా పోగొట్టుకుంటామంటే ప్రియులారా, దేవుని వాక్యానికి అవిధేయులు అవుతుంది ద్వారా. దేవుని వాక్యాన్ని పట్టించుకోం మనం. ఇక్కడ ఎంత చెప్పినా కూడా మనం దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం. ఏమండి, చెప్పిన వారు అలసిపోతారు. కొంతమంది అంటారు కానీ కుస్దోబోలో అమ్మకు ఫరక్ నే గిరేగా అంటారు. అండి, క్షమించండి, వాడుక భాషలు ఏమంటారు? బర్రెపైన వర్షం పడ్డట్టు అంటారు. ఏమండి, బర్రెపైన వర్షం పడ్డట్టు. దానికి ఏం డిఫరెన్స్ ఉండదు. కొంతమంది జీవితాలు ఆ విధంగానే ఉండిపోతాయి. జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. జీవితం అనేది దేవుడు పెట్టాడండి. సమస్యలు లేకోకుండా, ఆటంకాలు లేకోకుండా, ఇబ్బందులు లేకోకుండా, ఇరుకులు లేకోకుండా ఏ జీవితం సాఫీగా జరగదు. ఉంటాయి, కానీ దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే ఏమండి, మా చింత యావత్తును నా పైన వేడాలి, మీ కొరకు చింతించుచున్నాడు. ఎవడు చింతించి మూరెడు ఎత్తు పెంచుకోగలడని రాయబడు. చింత చేయని అవసరం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళండి. నీ భర్తతో సమస్య ఉందా? దేవుని దగ్గర ప్రార్థన చేయి, ఇద్దరు కలిసి చేయండి. నీ భార్యతో సమస్య ఉందా? దేవుని దగ్గర మొరపెట్టుకో, ప్రార్థన చేయి. నీ బిడ్డలతో సమస్య ఉందా? వాళ్ళని నడిపించు దేవునిలోకి. నీ బిడ్డలకు చెప్పు, దేవుడు మనల్ని ఈ స్థితి నుంచి ఈ స్థితిలోకి నడిపించాడు, దేవుడు మనల్ని ఇంతవరకు తీసుకొచ్చాడు, ఇంత ఆశీర్వదించాడు అని బిడ్డలకు నేర్పించు. సమాధానకరమైన జీవితం. నీ సమాధానము యేసు ప్రభు పాదాలెద్దర నీకు సమాధానం. లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వటం లేదు, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నా అని చెప్పి ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన సమాధానానికి కర్త. ఆయన జన్మనే లోకానికి సమాధానము ఇచ్చింది. ఏమండి, సమాధానకర్త అయిన పేరుని 700 సంవత్సరాల క్రితం యెషయా చెప్పారు మన కొరకు. ప్రియులారా, ప్రభు పాదాలెద్ద సమాధానం. ఇక్కడ ఈ వాక్య భాగంలో చూసినట్టయితే చాలా చక్కగా సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం. సంతోషమే సగం బలం అంటారు. ప్రభువులో ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించుడి, దేవుణ్ణి ఆనందించండి, సంఘంలో ఆనందించండి, దేవుని వాక్యంలో ఆనందించండి, దేవుని ప్రజల మధ్య ఆనందించండి, దేవునికి విధేయతలో ఆనందించండి. అదే నీకు సంతోషము, సమాధానము. ఒకవేళ సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొంటాను, దేవుడు ఆ శక్తి నీకు ఇస్తాడు. ఆటంకాలు వచ్చినా కూడా ఎదుర్కొంటావు, దేవుడు ఆ శక్తి నీకు ఇస్తాడు. మా కుమారుడు నేతన్ కోవిడ్ వచ్చినప్పుడు రిలయన్స్ హాస్పిటల్ తీసుకెళ్తే కూర్చోలేకపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం డాడీ అన్నాడు. లేదు, మనం వెళ్ళాల్సిందే లోపలికి అన్నాం. అయితే అక్కడ బెడ్స్ లేవు. మేము ప్రార్థన చేశాం. ఏదో కొద్దిగా మాకు బ్రదర్లా పరిచయం, డాక్టర్ కాబట్టి పరిచయం ఉన్న వారి ద్వారా ఆ విధంగా టాటా హాస్పిటల్ నుంచి అక్కడ నుంచి రికమెండేషన్తో ఒక బెడ్ ఓపెన్ చేశారు, స్పెషల్ రూమ్ ఇచ్చారు. లోపలికి ఎమర్జెన్సీలో తీసుకుపోయినప్పుడు ఆయన ఆక్సిజన్ లెవెల్ 60 కంటే తక్కువైపోయింది. డాక్టర్ వచ్చి మమ్మల్ని చూసి మమ్మల్ని గద్దించాడు. మీరు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు ఇట్లా చేసిండ్రు, ఇంత క్రిటికల్ ఎందుకు తీసుకొచ్చారు, ఆయన లైఫ్ గ్యారంటీ లేదని చెప్పేశారు. ఏమండి, అప్పుడు ఎవరు చెప్పాలి? ఎవరు మమ్మల్ని రక్షించగలరు? సమాధానం ఉంటుందా? లేదు. ప్రభువా ఏంటి విషయం అని చెప్పి ఆ యొక్క ఆందోళనకరణ జీవితంలో ఉంటాం. ఆవిడ పక్కకి వెళ్ళి కళ్ళు మూసుకొని, ప్రభువా నీవే మాకు ఆశ్రయుడు, మా ప్రాణము మా జీవము నీ చేతిలోనే ఉంది ప్రభువా, నీ చిత్తమైతే ఆయన బ్రతికించు, నీ చిత్తం నెరవేర్చుకొని చెప్పి ప్రార్థన చెప్పి పక్కకు వచ్చాం. ఏమండి, నీ కష్ట జీవితంలో ఎక్కడ కొంతమంది అంటారు కదా, ఊపిరి తిరగలేకపోతుంది అంటారు. అలాంటి స్థితిలో ఊపిరిలో చిక్కున్నప్పుడు నీకు సమాధానం ఇచ్చేవారు ఎవరండి? దేవుడే. నువ్వు విశ్వాసం అయినట్టయితే నువ్వు అనుభవించాలని, నువ్వు చెప్పగలాలి, అవును నేను ఈ స్థితిలో దేవుడిని నమ్ముకున్నా, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పే సాక్ష్యం. మీకు ఆ సాక్ష్యం ఉందా?
అన్నీ బాగుంటే మనం సాక్ష్యం ఇస్తాం, కష్టాల్లో ఉంటే ఇస్తామా? నేను ఇంతవరకు ఎప్పుడు కూడా మా సంఘంలో దేవుడు మాకు అనారోగ్య పరిస్థితి ఇచ్చాడు, అయినా కూడా దేవునికి వందనాలని చెప్పిన వాళ్ళు నేను వినలేదు ఇంతవరకు. బహుశా నేను లేనేమో మీరు చెప్పినప్పుడు, క్షమించండి. మీరు అన్నారేమో కానీ మీరు అన్నప్పుడు నేను లేకుండా పోయొచ్చు, నేను ఉండకపోయి ఉండొచ్చు. కానీ అది ఎప్పుడు చాలా తక్కువగా, వెరీ రేర్ వింటాం. ప్రభా నా క్యాన్సర్ కొరకు నీకు వందనాలు నాయనని చెప్పేవాళ్ళు ఉన్నారా? అనారోగ్యం కొరకు నీకు వందనాలు నాయనని చెప్పేవాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ వింటాం. కానీ ఆ క్యాన్సర్లో కూడా 2 రకాలు. క్యాన్సర్తో నలిగిపోయే జీవితం ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇంకా సంతోషంగా ఉంటావు. ఏమండి, ఒక బ్రదర్ ఉండేవాడు, క్యాన్సర్తో బెడ్ రిడన్ అయిపోయాడు. ఆయనను విజిట్ చేయని పోతే అందరినీ ఏమన్నాడు, బాబు చాలా సంతోషంగా ఉందయ్యా నువ్వు వచ్చినావు, చాలా సంతోషం అనిపిస్తుంది అని బైబిల్ వాక్యం, దేవుడు నన్ను ఈరోజు ఈ వాక్యంతో బలపరిచాడు. నన్ను బలపరిచిందే నిన్ను కూడా బలపరుస్తాడు, ప్రార్థన చేద్దాం అని చెప్పి ఎవరైనా క్యాన్సర్తో బెడ్ మీద పడుకున్నాడు 3 నెలలు. అయినా కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడండి, ఆయన ఇంకొకరిని ఏం చేస్తున్నాడు, ఆదరిస్తాడు. అది సాక్ష్యం అండి. ఓకే, సరే. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇక విషయంలో సంతోషకర మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. నలిగిన మనస్సు, హృదయ బాధ, ఎముకలు ఎండిపోజేయనంటే నీ బలం తీసేస్తుంది, నీ ఆయుష్ తగ్గించేస్తుంది. అందుకనే వరీ చేయొద్దండి, చింతించు అంటే నిర్లక్ష్యంగా ఉండమని చెప్పటం లేదు. నీ చేసే పని చేసి మిగతా దేవుని హస్తంలోకి అప్పచెప్పు. నువ్వు చింతించొద్దు. గాడ్ విల్ టేక్ కేర్. దేవుడు తప్పక మనల్ని ఆ విషయంలో మనలో ఆయన అంటాడు, ఏ షియర్ఫుల్ హార్ట్ ఇస్ మెడిసిన్ అంటారు ప్రియులారా. అంతేకాకుండా ఇక్కడ 23వ వచనంలో చూసేద్దామండి. న్యాయ విధులను చెరపటకై దుష్టుడు ఒకరి నుండి లంచం పుచ్చుకొనును. అంటే సమాజంలో సమాధానం తీసే విషయాల్లో లంచగొండి విషయం కూడా సరైనది కాదని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం ప్రియులారా. అంతేకాకుండా ఈయన జ్ఞానము వివేకం గల వారి ఎట్టునే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులకు బూది గంతములో ఉండును. అంటే ఏమిటంటే ఇక్కడ జ్ఞానము వివేకము కలవాడు ఎదుటనే ఉన్నది. అంటే వాడు దాని విషయం ఆలోచిస్తాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఓ జ్ఞాని జ్ఞానం కొరకు ఎతుకుతూ ఉంటాడు. అప్పుడు ఆ జ్ఞానం వాని పైన ఒక వెలుగుగా ప్రకాశిస్తుందంట. ఆ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు అంటే దాని అర్థం ఏమంటే బూది గంతల వరకు ఎత్తుకున్నంటే వాడు ఎప్పుడూ ముందలున్న గుంత చూడడు, ఇంకా ఎక్కడో ఉన్న కొండను చూస్తూ ఉంటాడు. ఏమండి, అంటే వాడు దృష్టి వాస్తవ ప్రపంచంలో వాడు జీవించడు, కానీ ఊహా ప్రపంచంలో వాడు జీవిస్తూ ఉంటాడు. ఏమండి, నువ్వు 10th క్లాస్ యొక్క పాస్ కాలేదు, నేను ఐఐటీలో జాయిన్ అవుతుంటే ఐఐటీ కరికే దిఖావుగా అంట. 10th క్లాస్ నువ్వు ధక్కా మార్కే పాస్ అవుగా అంటారు కదా, అట్లా పుష్ చేసినావు. ఐఐటీ చదవగలవా? చదవచ్చేమో, నేను చదవడానికి అంటలేదు. మరలా నీ ఆలోచన మార్చుకొని మరలా బాగా కష్టపడి చదివిన అలాంటి వారు కూడా ఉన్నారు, చదివి ఐఐటీ పోయిన వారు ఉన్నారు. కానీ నువ్వు కష్టించేది లేదు, ఫలించేది లేదు, చదివేది లేదు, పొదుగులు అల్లంటప్పుడు స్కూల్ ఎగ్గొట్టే తిరిగేది, ఇంట్లో వచ్చిన టైంపాస్ చేసుకుంటూ ఉండి ఐఐటీ పాస్ కావాలంటే అవుతావా? అడ్మిషన్ దొరకదు. లక్షల మందిలో 100 మందికే దొరుకుతుంది అది అడ్మిషన్ ఐఐటీలలో. ఏమండి, దొరకదు. అంటే మూర్ఖుడు దూరదృష్టి, వాడి కళ్ళు ఎప్పుడు పైనే ఉంటాయి. కానీ జ్ఞానవంతుడు వాడు కళ్ళు తేర చూస్తాడు, నా నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చక్కగా ఆలోచించి వాడు తన ఇది నిర్ణయం తీసుకుంటాడని మనం చూస్తుంటున్నాం. లేదా అక్కడ ప్రసంగి 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రసంగి 2వ అధ్యాయము 4వ వచనం. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. ఎవరు? సొలొమోను జ్ఞాని. ఆయన ఇమీడియట్గా ఆయన జ్ఞానంతో పలాని పని చేయాలి అని ఆయన నేర్చుకుంటున్నాడు. కానీ అజ్ఞాని ఏం చేస్తాడండి? అజ్ఞాని తన జీవితాన్ని ఆలోచించకుండా తన జీవితంలో నిర్లక్ష్య స్వభావంతో జీవించి తన దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాడని మనం చూస్తున్నాం. 27వ వచనం చూద్దామండి దయచేసి. 27వ వచనం, సామెతల గ్రంథము 17వ అధ్యాయం 27వ వచనం చూద్దామండి.
చాలండి. మితముగా మాట్లాడేవాడు అనవసరంగా మాట్లాడొద్దండి. తక్కువ మాట్లాడు. ఎక్కువ మాటలు మాట్లాడినప్పుడు ఆ ఇరుకులో చిక్కుంటావును. అంతేకాదండి, ఇంకా విషయంలో మనం చూసినట్టయితే ప్రియులారా, ఇక్కడ శాంతగుణం కలవాడు, వివేకము కలవాడు. మితముగా మాట్లాడే అన్నిట్లో, కొంతమందికి అన్నిట్లో ఒపీనియన్ ఇస్తూ ఉంటారు, అడగకున్న సలహా ఇస్తుంటారు అండి. అడగకున్న సలహా ఏం అవసరం, మితంగా మాట్లాడు. టాక్స్ లెస్, తక్కువ మాట్లాడు. అందుకనే అందుకనే నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్తాను, ఏదైనా ఇంటర్వ్యూలోకి పోతే ఆన్సర్ టు ద పాయింట్ ఇవ్వండి అంతే. ఎక్కువ మాట్లాడకపోతే ఏమవుతుంది, ఇరుక్కపోతావు. ఎక్కువ మాట్లాడకపోతే ఇరుక్కొని పోతావు. నీ ఎదురు కూర్చున్న వాళ్ళు ఎంతో నీకంటే ఎంతో వాళ్ళు గొప్పవారు, జ్ఞానవంతులై ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. మేము కూడా అదే చెప్తాం కాలేజీలో. ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కొంతమంది పిహెచ్డి చదివిన వాళ్ళు ఉంటారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమైనా మాట్లాడంటే ఎక్కడి నుంచి చదివినామని అడుగుతారు. వాళ్ళకి ఎందుకు, నువ్వు అన్న మాట ఎవరు రాశారు, ఎక్కడ రాశారు, ఏ బుక్లో రాశారు, అది వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్పగలుగుతారు. నువ్వు అనవసరంగా ఏదో 2 ముక్కలు, క్షమించండి, ఎంగిల్ ముక్కలు నేర్చుకొని ఏదో టామ్డు మనని పోతే ఏమవుతుంది, బోర్ల పడిపోతావాడ. జాగ్రత్త. ఎక్కడ ఇంటర్వ్యూలలో కానివ్వండి, మీరెక్కడ సహవాసంలో కానివ్వండి, నీకంటే అధికంగా తెలిసిన వారు ఎవరైనా ఉన్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా మితముగా మాట్లాడని నేర్చుకోండి. అది నిన్ను రక్షిస్తుందని దేవుని వాక్యంలో మనకు సెలవిస్తుంటున్నాడు కదా. శాంతగుణం గలవాడు, వివేకం గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనంగా ఉండేలా జ్ఞాని ఎంచబడను, అటు వాడు పెదవులు మూసుకనగా వాడు వివేకాన్ని ఎంచబడను. ఇక్కడ ఏముందండి, నువ్వు మూర్ఖుడుగా ఉన్న ఏం తెలియకుండా కూడా నోరు మూసుకుంటే ఏమనుకుంటాడు, అవి నీకు తెలుసు అనుకుంటారు. ఏమండి, నోరు తెరిస్తే ఏమవుతుంది, ఈ ఇంతే నా సత్తా అనుకుంటారు. ఏమంటే నోరు తెరిచి మాట్లాడబోతే వీని సత్తా ఇంతేనా అనుకుంటారు. కాబట్టి మితముగా ఉండడం. సరే, ఈరోజు నేర్చుకున్న విషయాలు ఏంటండి? ఈరోజు నేర్చుకున్న విషయాల్లో మనము ఈ యొక్క సమాధానానికి మూల విషయాలు ఏంటి? జ్ఞానం వెతకాలి, స్నేహభావాన్ని పెంచుకోవాలి, మన యొక్క వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, విధేయత గల జీవితం కలిగి ఉండాలి. అంతేకాకుండా మన భాష శైలి అంగీకారంగా ఉండాలి, నార్మల్గా ఉండాలి. అంతేకాకుండా కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలంటే ప్రియులారా, కొంతమంది పిల్లలు దేవునికి అవిధేయులుగా ఉన్నవారు ఏంటంటే వారు అవిధేయులైన పిల్లలతోటి తల్లిదండ్రులకు దుఃఖం. ఆ దుఃఖ స్థితికి వచ్చినారంటే దానికి ఎవరండి కారణం? బహుశా నువ్వేనేమో. కొన్నిసార్లు తల్లికి తిడితే తండ్రికి కోపం వస్తుంది, తల్లి తిడితే తల్లికి కోపం వస్తుంది. ఇద్దరు కొట్లాడుకుంటుంటారు. వాడు నవ్వుకుంటూ బయటికి పోతాడు చాక్లెట్ తినుకుంటా. ఏమండి, జాగ్రత్త. అలాంటి ఒక కుటుంబాల్లో పెరిగిన పిల్లలు అవిధేయులు అయిపోతారు, మీ హృదయానికి భారం అయిపోతారు. మీరు ఏడ్చినా కూడా వారి జీవితం అంతే అయిపోతుంది. రెండవది చూసినట్టయితే, మన మానసిక విషయాల్లో మనం దేవుని దగ్గరికి తీసుకెళ్లకుండా, సంఘం దగ్గరికి తీసుకెళ్లకుండా. ఎందుకు చెప్తాం? మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఎందుకు ఇస్తారు? ఎందుకంటే మీకు ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాం, ఉత్త ప్రార్థనే కదా అంటారు. ఆ ప్రార్థన ఉత్త ప్రార్థన కాదు, అది మొత్తం నీ జీవితంలో అదే ప్రార్థన. ఉత్త ప్రార్థన చేస్తారు కదా అంటారు. దేవుడు ఏమంటుంది? దేవుడు నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించున్నాడు. మనం ప్రార్థన చేస్తాం సంఘంగా, అదే మన బలం, అదే మన ధైర్యం. నేను బయటికి వెళ్ళి ప్రయాణాలు చేసేటప్పుడు నాకు తెలుసు సంఘాలు మీరందరూ ప్రార్థన చేస్తుంటారు నాకు. అట్లే కొంతమంది అన్న ప్రతిరోజు వాళ్ళు బైబిల్ స్టడీస్లో ప్రేయర్ చేస్తారు, బైబిల్ కాలేజ్ కూడా ప్రార్థన చేస్తారు. ఏమండి, ఈ ప్రార్థనే మాకు బలం. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు మా ద్వారా. లేకుంటే ఇన్ని సంవత్సరాలు ప్రతిదినము 120 కిలోమీటర్ ప్రయాణం, విదేశాల్లో 100 మైళ్ళ ప్రయాణం, రాకపోకల్లో దేవుడు ఇంతవరకు కూడా కాపాడినవాడు ఎవరండి? దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఇది మా గొప్ప కాదు, దేవుడి కాపుదల. అది దేవుని బిడ్డల యొక్క ప్రార్థన. మీరు ప్రార్థన ప్రియులారా,
మన ప్రార్థనలు చాలా అవసరం. అదే ఏమైనా నీలో కొద్దిగా ఉన్నట్టయితే నువ్వు ఆలోచించొద్దు, మానసికంగా దిగిపోద్దు. నీకు స్నేహితులు ఉన్నారా, వెళ్ళి చెప్పుకో, సంఘాన్ని దగ్గరికి రా, వెళ్ళు, నీ బాధ చెప్పుకో, ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. కానీ ఒకటి జాగ్రత్తగా ఉండాలి, సమయం అయితే ముగించేస్తాను. ఒక జాగ్రత్తగా ఉండాలి. నా బాధ, నా బలహీనత నేను నీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నప్పుడు నువ్వు నాతోటి బాగా మాట్లాడి సరే ప్రార్థన చేస్తా అని నేను పక్కకు పోగానే ఫోన్ ఎత్తి 10 మంది కాడ నా గురించి, ఆ బాధ గురించి నిర్లక్ష్యపరిచి నా హాస్యాస్పదంగా ఆ విషయంలో మాట్లాడినట్టయితే దేవునికి యొక్క దృష్టిలో నువ్వు శాపగ్రస్తురాలు అవుతావు. ఎవరైనా వచ్చి తమ బాధ చెప్పుకొని ప్రార్థించండి అన్నప్పుడు, ఎవరు చెప్పొద్దా అన్నప్పుడు నువ్వు చెప్పకుండా ఉంటే అది దేవుడు నిన్నేం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ బాధ విని నువ్వు బయటికి వెళ్ళి ఎదురుగా ప్రార్థన నటించి బయటికి వెళ్ళినప్పుడు కుటిలవర్తనుడు, అక్కడ మనం చూసాం కదా, అది కుటిలవర్తనుడు. అది చేయొద్దండి, క్రైస్తవులకు అది తగింది కాదు. ప్రియులారా, ఈ యొక్క సమాధానం, అంతేకాకుండా ప్రియులారా, మన జీవితంలో ఆలోచన కలిగి జీవించాలి, మన వ్యవహారంలో, అప్పుడే సమాధానము. ఈ సమాధానకరమైన జీవితము, ఇలాంటి జీవితమే మన యొక్క మంచి సంబంధం కలిగి లోక జీవిత యాత్రలో మనం ఆనందంగా ముందు కొనసాగడానికి మన సహాయం చేయాలి. దేవుడి వాక్యం మన వెనుకలు ఆశ్రయించి దీవించుగాక. ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాలకు వందనం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ విధేయులుగా జీవించి మీ వాక్య వెలుగులమే కొనసాగడానికి సహాయం దయచేయమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.